వదినా ఇప్పుడైనా తిందామా వద్దా? ఇంతసేపు ఆగేవు కదా వదినా, ఇంకొక అరగంట ఆగావనుకో. ఆగితే కళ్యాణ వైభోగం అవగానే సూర్యకాంతం వస్తుంది. అన్ని సీరియల్స్ అయిపోయాక అప్పుడే ప్రశాంతంగా తిందామా, అంతేనా? అబే అదేం కాదు వదినా, ఇప్పుడు ఈ కళ్యాణ వైభోగమే అనుకో టెన్షన్ లో ఉంది కాబట్టి నేను ఆగమన్నా. అదే సూర్యకాంతం వరకు సరదాగా సాగిపోతుంది, చూస్తూ అయినా తినేయచ్చు. అసలే మంగ మీద అందరికీ చాలా బెంగగా ఉంది. ఒక్క మాట అడుగుతాను చెప్పొదినా. చెప్పు. నీకు మాత్రం లేదా బాధ? ఉందనుకో. పాపం వదిన, ఆ పిల్లకి పెళ్ళైన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు. అబ్బా అదేం లేదు వదినా, జై బాగా చూసుకుంటాడు మంగని. జై బానే చూసుకుంటున్నాడు వదినా, కానీ సమస్య అంతా నిత్య వల్లే. అవును, ఒక తల్లికి పుట్టిన అక్క మీద ఎంత కక్ష. అంతే వదినా, కొంతమంది తాము అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఒకవైపు శాపం వల్ల టెన్షన్, మరోవైపు ఆ నిత్య వల్ల అది ఏం కుట్ర పనుతుందో అన్న టెన్షన్. హై టెన్షన్ హై టెన్షన్, దీని వల్ల వస్తుంది హైపర్ టెన్షన్, దాని వల్ల వస్తుంది ఫ్రస్ట్రేషన్. వదినా చిల్. ఏంటి ఇద్దరు పిల్లలు ఒక భర్త నా వల్ల కాదు. అయ్యో వదినా, ఏమైందిలా? బామ్మగారు, చెల్లెమ్మా, ఏరా చారి ఎలా ఉంది? చెయ్యి విరిగింది సార్. బ్యాడ్ లక్ రా. అవును సార్, చాలా పెద్ద యాక్సిడెంట్. అయినా కూడా చెయ్యి ఒకటే ఇరిగిందా సార్? బామ్మ ఎలా ఉంది? ఎంత పెద్ద ఘోరం జరిగింది. మీతో పాటు మేము వచ్చుంటే మీకు ఈ ప్రమాదం జరుగుండేది కాదు. అవును, జై ఎక్కడా, మంగెక్కడా? అయ్యో, జైకి మంగకి ఏమైంది? జై సార్ ఐసీయూలో ఉన్నారు. మంగా మేడం గారు ఏమయ్యారో తెలియదు. తెలియకపోవడం ఏంట్రా, తను మీతోనే కదా ఉంది. అంబులెన్స్ లో మేం మాత్రమే వచ్చాం వదిన. మంగ గురించి అడిగితే ఎవరూ చెప్పలేదు. భగవంతుడా, మంగకేమైందయ్యా? ప్రాణాలతో ఉంది కదా, నువ్వే కాపాడాలయ్యా. అల్లుడు ఎలా ఉన్నాడో చూద్దాం పదండి. రా వదినా. జైకేం ప్రమాదం లేదు కదా? సార్కేమీ ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారండి. పోన్లే, మీరైనా ప్రాణాలతో బతికి బయటపడ్డారు. యాక్సిడెంట్ అయ్యాక మాకేమీ గుర్తులేదు. మంగ ఏమైందో, ఎలా ఉందో, ఇంకేం మంగ ఈ పాటికి టప్పా కట్టేసి ఉంటుంది. చంద్రిక, అంటే శాపం మంగని తీసుకెళ్లిపోయి ఉంటుందంటున్నానమ్మమ్మ. మంగ చావు అనివార్యమైతే కావచ్చు, కానీ మనం ఆ మాట అనకూడదు వదినా. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది చెల్లెమ్మ. మంగ దురదృష్టం కాకపోతే మీరంతా బ్రతకటం ఏంటి, తను కనిపించకుండా పోవటం ఏంటి? కనిపించలేదంటే చనిపోయారని అర్థం కాదు సార్. మేడం గారు ఎక్కడో ప్రాణాలతోనే ఉంటారు. జై ఫ్యామిలీ మీరే కదా? అవునేసై గారు, జై ఐసీయూలో ఉన్నాడు. నేను తన మేనమావని, తను మేనత్త. ఆ పెద్దావిడ జై బామ్మగారు, ఈమె జై పిన్ని, వీడు పియ్యే. ఐఎమ్ సారీ, మీ అందరికీ బ్యాడ్ న్యూస్.
మా మంగ చనిపోయిందా సార్? మీకెలా తెలుసు? మంగకు శాపం ఉంది కదా. శాపం ఏంటి? మనుషుల్ని చంపే శాపం. యు మీన్ ట్రెత్? మా మేడం గారికి ఏమైంది సార్? మా కోడలు ఎక్కడుంది ఎస్ఐ గారు? తను ప్రాణాలతో క్షేమంగా ఉందని చెప్పు బాబు. ఐఎమ్ సారీ. యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో మా టీంతో సెర్చ్ చేశాం. లోయ అంచున రక్తపు మరకలు కనిపించాయి. రక్తపు మరకలు కనిపించాయంటే బహుశా బాడీ లోయలో పడిపోయి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ లోయలో పడ్డ ఏ మనిషి కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆమె చనిపోయి ఉంటుంది. ఆ లోయలోంచి డెడ్ బాడీని బయటికి తీసుకురావడం కూడా కష్టం. అక్కడ పులుల సంచారం కూడా ఉంది. సార్, మా మేడం గారు బ్రతికే ఉంటారండి. మళ్ళీ వెతకండి సార్, మళ్ళీ వెతకండి. సారీ, మేము అన్ని ప్రయత్నాలు చేశాం. ఆఖరి స్టేట్మెంట్గా చెప్తున్నాం, షీ ఈజ్ నో మోర్. మంగా! అయ్యయ్యో, అయ్యో, అయితే మాకు మంగని ఆఖరి చూపు చూసే అదృష్టం కూడా లేదా? అయ్యో, శాపం ఎంత చెడ్డదే, చివరికి మగ శవాన్ని కూడా దక్కనివ్వలేదు. భయపడిందంతా జరిగింది. మంగ మనకి దూరమైంది. ఈ తరం కోడలు కూడా శాపానికి సమిధయింది. దేవుడా! ఊరుకో అమ్మమ్మ, మంగకు అదే ప్రాప్తం ఉంది. మనం మాత్రం ఏం చేయగలం? అవును బామ్మగారు, మనకు జై ప్రాణాలతో దక్కాడు, అదే చాలు. జై కళ్ళు తెరిచి మంగ ఏదని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? లేని మంగని ఎలా తీసుకురావాలి? మంగ లేదంటే వాడు తట్టుకోలేడు. మంగ లేకుండా వాడు బ్రతకలేడు. ఏంటమ్మమ్మా, పోయిన వాళ్ళతో పాటు మనం పోతావా? ఎలాగోలా జైకి నెమ్మదిగా విషయం చెప్పి ఓదార్చడమే. అయినా మంగ చనిపోయిందని నిన్నటి నుంచి ఈ రోజు వరకు అనుకుంటూనే ఉన్నాం కదా. అప్పుడు తట్టుకున్నవాడు ఇప్పుడు తట్టుకోలేకపోతాడా ఏంటి? మంగా మేడం గారు చనిపోయారని జై సార్ ఎప్పుడూ అనుకోలేదండి. మేడం గారు బ్రతికే ఉన్నారని, జరిగిందంతా పీడకలని సార్ నమ్మకంగా ఉన్నారండి. ఇప్పుడు నిజంగానే మంగ చనిపోయిందిరా. ఇది కూడా పీడకలే అనుకోమంటావా? ఒరే, ఏదో ఒకసారి బ్రతికుందని ప్రతిసారి అద్భుతం జరుగుతుందా? జరుగుతుందని ఆశపడటం కూడా దురాశ. జై కళ్ళు తెరిచాక వాణ్ణి ఎలా ఓదార్చాలో అర్థమవటం లేదు. ఏం చెప్తే వాడు తట్టుకోగలడో తెలియడం లేదు. భగవంతుడా, మంగలేదనే జైని ఒప్పించటం ఎలా? మంగలేని జైని బతికించుకోవటం ఎలా?
ఆహా. మొత్తానికి ఈనాళ్లకు మంగ కథ ముగిసిపోయింది చంద్రిక. మన ప్లాను సగం పూర్తయింది. మిగిలింది నిత్య చావు. హా, అది కూడా అంత తేలిగ్గా చావదులే. అవును, ఇంత జరిగితే నిత్య ఏమైందండి? ఈ పాటికి నిత్య గంతులేస్తూ ఉండాలి కదా. ఎక్కడికి వెళ్ళింది? ఏమండి, అదిగో అక్కడుంది. పదండి. ఆహా. అక్క 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 ఉన్నావా? పోయావా? ఉంటే రెస్పాండ్ అవ్వక్క. పోతే రెస్ట్ ఇన్ పీస్. అయినా నా చేతుల్లో చావకుండా నీ అంతటా నువ్వే చచ్చావేంటక్కా? నిన్ను బ్రతికుండగానే బోన్ చేద్దాం అనుకుంటే నన్ను డిసప్పాయింట్ చేసావు కదక్కా. ఎందుకక్కా ఇలాంటి దిక్కులేని చావు చచ్చావు? బ్యాడ్ అక్క, వెరీ బ్యాడ్. నీతో కటీఫ్. చంద్రిక, అది సంతోషమా బాధ? వికృతానందం. వామ్మో, కనిపించని శవం ముందు నిత్య నివాళి అర్పిస్తుందా? దాని మొహం మంగ చావుని పైశాచికంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. అవును, నిత్య ఇక్కడే ఉంటుందని నీకెలా తెలుసు? శవాల దగ్గరే కదా రాబందులు వాళ్తాయి. తను మన మాటలు వినేసిందా? దానివి పాము చెవులు, విని ఉంటుంది. అమ్మో. కంగ్రాట్స్ అమ్మా నిత్య, మంగ చనిపోయింది. నీ చిరకాల కోరిక నెరవేరిందమ్మా. తెలుసు, కానీ డెడ్ బాడీ దొరకలేదంటమ్మా. ఆ లోయలో పడిన వాళ్ళెవరూ తిరిగి ప్రాణాలతో బయట పడలేదుటమ్మా. అది కూడా తెలుసు. నువ్వు హ్యాపీయే కదమ్మా? నాట్ హ్యాపీ. అదేంటమ్మా, మంగ చచ్చిపోయింది కదా. దాన్ని నా చేతులతో చంపుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది. నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండానే చచ్చిపోయింది. నీ చేతికి మట్టండకుండా చేసిందని సంతోషపడాలి కదమ్మా. ఎంతైనా తను మీ అక్క కదమ్మా. తోడబుట్టిన రుణం ఈ రకంగా తీర్చుకుంది. తదుపరి ఘట్టం ఏంటమ్మా? అదే నీ నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? జై, నా జై, మై ఫైనల్ డెస్టినేషన్, మై ఫియాన్సీ, మై ఫ్యూచర్. నా జైని చేరుకోవటం. నాకు జైకి మధ్యన అడ్డుగా ఉన్న మంగ మర్గయ. ఇంకెవ్వరూ మాకు అడ్డుగా లేరు.
మా స్వప్నం ఉందిగా. నీ పౌడరు దీనికి స్వప్న అడ్డేంటి? స్వప్నకి ఇది అడ్డు. జై పక్కన ప్లేస్ ఖాళీ అయింది, అది నాది. కానీ జై నిన్ను యాక్సెప్ట్ చేయాలి కదమ్మా. చేస్తాడు, ఎలా చేస్తాడు నిత్య? చేసేలా చేస్తాను. రుణశేషం శత్రుశేషం అంటారే, నా శత్రుశేషం సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. బిడ్డతో సహా మంగ చచ్చిపోయింది. బేబీ ఉండుంటే జై ఆ బేబీలో మంగను చూసుకుంటూ బతికేసేవాడేమో. బట్ నో ఛాన్స్. ఇప్పుడు జైకి అన్నీ నేనే. నాలోనే మంగని చూసుకోవాలి, నాతోనే బేబీస్ ని కనాలి. నో అదర్ ఛాన్స్, నో అదర్ చాయిస్. ఇంతకీ నా జయ్యలో ఉన్నాడు? ఐసీయూలో ఉన్నాడమ్మా. నో ప్రాబ్లం, నా కోసం త్వరగా కోలుకుంటాడు. గట్ విల్ సూన్ జై. మంగ చనిపోయిందని అక్కడ అందరూ ఏడుస్తున్నారమ్మా. జై కళ్ళు తెరిస్తే తనకేం చెప్పాలని అందరూ కంగారు పడుతున్నారు. కంగారెందుకు? అది చచ్చిందని చెప్పండి. నేను బ్రతికే ఉన్నాను కదా. అవును, మా మామ్ ఎక్కడా? అక్కడే ఉందా? ఎంతైనా కన్న బిడ్డ పుట్టగానే దూరమై 20 years తర్వాత దగ్గరైన బిడ్డ చచ్చిపోతే ఇంకెక్కడుంటుంది? అక్కడే ఉంటుంది. బామ్మగారు, కల్పన గారు, చారి, ఏమైంది? జై ఎక్కడా? మంగెక్కడా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మంగ 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 మేడం